అమ్మా జాను, నువ్వు కనిపించలేదని అందరం ఎంత అల్లాడిపోయామో తెలుసా? ఎవరికి కాలు చెయ్యి ఆడలేదు. కాసేపు ఊపిరాగిపోయినంత పనైంది. అమ్మా, నీకేం కాలేదుగా? ఏమీ కాలేదు బాబాయ్. అసలు ఏమైందమ్మా? అదిగోరా, జాను పారిపోతుంది. జాను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొస్తాను. సరే. ఆ జగదీష్ గాడు ఇంత పనిచేశాడా? వాణ్ణి ప్రాణాలతో వదలకూడదు. నా కంటికి కనిపించాలి. వాణ్ణి అక్కడికక్కడే నరికి పోగులు పెడతాను. వాడికి ఒక్కసారి జైలుకెళ్తే సరిపోలేదనుకుంటానండి. ఈసారి ఇంకెప్పటికీ బయటికి రాకుండా జైలుకి పంపిస్తేనే కానీ బుద్ధి రాదు పెదవా. మంచి ముందు చెడు, ధర్మం ముందు అధర్మం ఎప్పుడైనా ఓడిపోవాల్సిందే అత్తయ్య గారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. డబ్బు కోసం ఆశపడి జానుని వాడు ఎత్తుకెళ్ళాడు. కానీ ఇప్పుడు వాడికి ఒక్క పైసా కూడా దక్కలేదు. భయంతో వదిలేసి పారిపోయాడు. మన జాను మనకి దక్కింది. మన డబ్బు మన దగ్గరే ఉంది. అలానే త్వరలోనే వాడు జైలు ఊసలు లెక్క పెట్టడం కూడా జరుగుతుంది. ఎంత మంచి శుభవార్త చెప్పావు బాబు. ఒక్క పైసా కూడా మిగలలేదన్నమాట. 20 లక్షలు మళ్ళీ మీ చేతికి వచ్చేసాయన్నమాట. చాలా సంతోషం బాబు. నిజానికి సంతోషంతో ఇప్పుడు మాటలు కూడా రావడం లేదు. బాబు, లక్ష్మికి ఇప్పుడు ఎలా ఉంది? వదిన చేతికి ఒక దెబ్బ తగలటం వల్ల అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు పర్వాలేదు, ఏం కాదులేండి. జానుని దగ్గరుండి దింపుదామని నేనొచ్చాను. జాను, జాగ్రత్త. జరిగిందంతా ఒక పీడకలు అనుకుని మర్చిపో. దాన్ని మనసులో పెట్టుకొని నీ ఆలోచనలో బరువు పెంచుకోకు. అర్థమవుతుందా? వెళ్ళొస్తా మావయ్య గారు. మంచిది. బాబాయ్, నిన్ను మళ్ళీ ఇలా చూసే వరకు నా మనసులో లేదమ్మా. నువ్వు ఏమైపోయావో అనే భయం నన్ను ఇప్పటి వరకు వదల్లేదు. భగవంతుడున్నాడమ్మా, నా మొర ఆలకించాడు. అందుకేనమ్మా నిన్ను క్షేమంగా పంపించాడు. అమ్మా జాను, జీవితం అన్నాక కొన్ని మర్చిపోలేని ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. కానీ వాటిని మనసులోనే మోసుకుంటూ తిరగకూడదమ్మా. ఎందుకంటే అవి మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి.
నువ్వు అలా కుంగిపోవడం ఈ బాబాయికి ఇష్టం లేదమ్మా. అందుకే ఈరోజు జరిగింది ఇక్కడితో మర్చిపోమ్మా. సరే బాబాయ్. సరే అమ్మా, నీ గదిలోకి వెళ్ళు. బాబాయ్, నాని ఏడి? ఏమీ లేదమ్మా, ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే అది చూసి నాని ఇంకా కంగారు పడతాడు. అది వాడి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే నానిని బంధువుల ఇంట్లో పెట్టొచ్చాను. సరే బాబాయ్, వెళ్ళమ్మా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటమ్మా? బురదని తెలిసి అందులో అడుగేశాం చూడు, అందుకే అది తుళ్ళి మళ్ళీ మన మొహానికి అంటుకుంది. ఆ జగదీష్ గడు ఒక వేస్ట్ గడు అని తెలుసు, అయినా బూస్ట్ తాగినట్టు వాడు చెప్పిన ఐడియాకి రెచ్చిపోయాం. పిచ్చి పట్టినట్టు తైతక్కలాడాం. ఇప్పుడేమైంది? 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా మన చేతికి చిక్కలేదు. అలాంటి బుద్ధి లేని వాణ్ణి నమ్మినందుకు నీ చెప్పుతో నేను, నా చెప్పుతో నువ్వు దవడలు వాయించుకుని ఒక మూలన కూర్చుందాం. ఛీ! ఏ లక్ష్మి, నేను హెల్ప్ చేస్తాను. అసలే చేతికి దెబ్బ తగిలింది. ఏ పని చేయాలన్నా చాలా కష్టం అవుతుంది. ఏమైనా కావాలంటే నన్ను అడుగు, మొహమాట పడక లక్ష్మి. ఇప్పుడేంటి, ఈ రైస్ ఇందులో వేయాలి అంతే కదా? అది కాదు మిత్ర గారు. నువ్వు ఉండు, నేను చేస్తాను, నాకు తెలుసు. అయ్యో, అది లక్ష్మి, లక్ష్మి ఏమైంది? సారీ సారీ, చూపించు. మిత్ర, వాట్ ఆర్ యు డూయింగ్? ఇప్పుడు ఏమైంది? నువ్వు లక్ష్మికి ఎంత దూరంగా ఉండాలని అక్కడ అరవింద్ ఆంటీ ఆలోచిస్తుంటే నువ్వేంటి లక్ష్మితో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? మనీషా, లక్ష్మి చేతికి దెబ్బ తగిలింది, అది కూడా నా మూలంగా, నన్ను రక్షించడానికి. ఇప్పుడు తను ఏ పని చేయలేకపోతుంది. ఈ మాత్రం సహాయం చేయడంలో తప్పులేదు కదా? తన పనులు తను చేసుకుంటుంది. నువ్వేమి అంత ఆరాటపడి సేవలు చేయాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడతావేంటి మనీషా? సాటి మనిషి కూడా చిన్న కష్టంలో ఉంటే సహాయం చేస్తాం. అలాంటిది ఇంట్లో ఒక మనిషి ఇంత ఇబ్బంది పడుతుంటే చూసి చూడనట్టు పోతావా? మనీషా చెప్పింది కరెక్టే మిత్ర. చూడు మిత్ర, నువ్వు ఎవరికి సాయం చేశావు, ఎవరికి సేవలు చేశావనేది నాకు ముఖ్యం కాదు. నాకు నీ ప్రాణమే ముఖ్యం. నువ్వు క్షేమంగా ఉండడం ముఖ్యం. నువ్వు లక్ష్మికి ఎంత దగ్గరైతే నీకంత ప్రమాదం ఉంచుకొస్తుంది.
అందుకే నువ్వు లక్ష్మికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏం మాట్లాడుతున్నావు అరవిందా? నువ్వేనా ఇలా మాట్లాడేది? లక్ష్మి చేతికి దెబ్బ తగిలింది, అది కూడా మిత్రని రక్షించడానికి. తెలిసి తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అమ్ము, అందరూ అరవింద ఆంటీని కూడా కన్విన్స్ చేసేస్తే మిత్ర ఇక లక్ష్మికి సేవలు చేయడం మొదలు పెడతాడు. ఆ సేవలు సేవల దగ్గర ఆగిపోవు, స్నేహాలు పెంచుతాయి, ప్రేమను చిగురించేలా చేస్తాయి. అదే కానీ జరిగితే మిత్రని నేను మళ్ళీ దూరం చేసుకుంటాను. అది జరగడానికి వీల్లేదు. మామ్, ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మి తన పనులు తను చేసుకుంటుందని వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. తన మీద మనసులో ఎంత అభిమానం ఉంది, ఎంత ప్రేమ ఉందనేది పక్కన పెట్టు. కనీసం సాటి మనిషికి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి కదా. సరే మిత్ర, ఆ గౌరవం నేనిస్తాను, ఆ సేవలు నేను చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు మనీషా? అవునా ఆంటీ, లక్ష్మికి కాస్త తగ్గేంత వరకు ఎవరొకరు సాయం చేయాలి కదా. మిత్ర మాత్రమే చేయాల్సిన అవసరం లేదు కదా. అఫ్ కోర్స్, కానీ నువ్వెలా చేస్తావు మనీషా? పర్వాలేదా ఆంటీ, మిత్ర లక్ష్మికి ఎంత దగ్గరైతే మిత్రకి అంత ప్రమాదమని అరవింద ఆంటీ కంగారు పడుతున్నారు. అందుకే ఆ బాధ్యత నేను తీసుకుంటాను. సరే మనీషా, ఎవరు చేస్తే ఏముంది? లక్ష్మికి కాస్త సాయం చేయాలి, కొన్ని సేవలు చేయాలి, అంతే. నువ్వే చెయ్యి, ఎవరొద్దన్నారు? సరే అంకుల్. ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? ఇక రంగంలోకి దిగు. అన్నం వండటం కూడా ఒక బ్రహ్మ విద్య. మనీషా జాగ్రత్త, నీళ్లు మరుగుతున్నాయి. అబ్బో, మనీషా నాకు తెలుసు. దీన్ని ఇంకెవ్వరూ మార్చలేరు. దీని మీద జాలి పడ్డం కూడా వేస్ట్. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది మనీషా. ఎందుకు? ఎంతటి రారాజైనా ఒక సామాన్యమైన సైనికుడి చేతిలో కూడా చచ్చే పరిస్థితి వస్తుంది. అలాగే అడుగడుగునా నా మీద గెలుపు జెండా ఎగరేయాలనుకునే నువ్వు ఈరోజు నా కాళ్ల దగ్గర పడి నాకు సేవలు చేయాల్సి వచ్చింది. శత్రువుకే సేవలు చేసే పరిస్థితి ఎంత నీచాతి నీచంగా ఉంటుందో నేను ఊహించగలను మనీషా. అయినా పర్వాలేదులే, ఈ సేవలతో వచ్చే పుణ్యం ఊరికే పోదు. నువ్వు చేసిన కొన్ని కుట్రలు కుతంత్రాలకైనా ప్రాయశ్చితం దొరుకుతుంది. చూడు లక్ష్మి,
నేను నీకు సేవలు చేస్తున్నానని, నీ చేతుల్లో నలిగిపోతున్నాను అని నువ్వు తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. అసలు నీకు సాయం చేయడానికి, సేవలు చేయడానికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? తెలుసు మనీషా, నీ ఎత్తులు పై ఎత్తులు అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు. మిత్రగారు నాకు సాయం చేస్తే ఆ వంకతో నాకు ఆయన ఎక్కడ దగ్గర అయిపోతారో అని నీ భయం. పర్వాలేదు లక్ష్మి, నువ్వు కనిపించేటంత అమ్మాయికురాలివైతే కాదు. అన్నీ బాగానే అర్థం చేసుకుంటున్నావు. అవును మనీషా, నిన్ను కూడా నేను బాగానే అర్థం చేసుకున్నాను. అందుకే నువ్వు గెలవాలనుకున్న ప్రతిసారి ఓడించాలని నేను కూడా నిశ్చయించుకున్నాను. దానికి అప్పుడప్పుడు ఇదిగో ఇలా కాలం కూడా కలిసొచ్చి నిన్ను నా కాళ్ళ దగ్గర పడేస్తోంది. ఏదో ఒకరోజు నిన్ను పూర్తిగా ఓడించే రోజు కూడా వస్తుంది. సరే, తొందరగా కానివ్వు, నాకు చాలా పనులున్నాయి. అసలు మనీషాలో ఉన్న కోపం, తాపం, పంతం, ప్రతీకారం ఇవన్నీ ఏమైపోయాయి? లక్ష్మి ముందు ఒక చచ్చిన పాములా ఎందుకు పడుంది? లక్షలు 10 లక్షలు ఒకటా రెండా? 10 లక్షలు 10 లక్షలు. అమ్మా, 10 లక్షలు. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? 10 లక్షలే వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అవునమ్మా, 10 లక్షలు చేతికొస్తాయని వాటిని బేస్ చేసుకొని 10 లక్షల కలలు కన్నాను. ఒక్క కల కూడా నిజమవ్వలేదు. బాధపడకే. ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసున్నట్టు ప్రతి పచ్చనోటు మీద అది ఖర్చు పెట్టేవాడి పేరు కూడా రాసుంటుందేమో శాలు. ఆ 10 లక్షల మీద మన పేరు రాసే లేదనుకుంటా. అందుకే మన చేతికి చేరకుండానే చిరునామా మార్చుకుని తిరిగి వెళ్ళిపోయాయి. పేరు రాసి ఉండకపోవడం కాదమ్మా, ఆ పనికి మాలిన వెదవికి పని చేత కాకపోవడం వల్ల. నువ్వు చెప్పింది కూడా నిజమేనే. దొరికిందేదో దొరికిందని దోచుకోకుండా అత్యాశకు పోయి మళ్ళీ అడుక్కు తినే దశకి పడిపోయాడు. మనం పెట్టుకున్న ఆశలన్నీ అడుక్కి తొక్కేశాడు. పనికి మాలిన వెదవని. నా 10 లక్షలు, నా 10 లక్షలు. అమ్మా, అమ్మా, నువ్విలాగే 10 లక్షలు 10 లక్షలని మంత్రంలో జపించావంటే మనం జానుకి దొరికిపోవడం ఖాయం. అమ్మా, జాను వస్తుంది, కాస్త సైలెంట్గా ఉండు. పిన్ని, నీకే ఎవరో ఫోన్ చేస్తున్నారు. అమ్మా, జగదీష్ పేరు జాను చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంపలు మునిగిపోయేవి.
అయినా వాడు ఇప్పుడెందుకు చేస్తున్నాడు? నాకేం తెలుసే. హలో హలో ఆంటీ, నేను జగదీష్ని. నీ పనికి మళ్ళీ మొహానికి మళ్ళీ పరిచయాలు తర్వాత విషయం ఏంటో చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలి. వద్దు నాయనా, ఇప్పటికే పెంట పెంట చేసి పడేశావు. ఇప్పుడు అందులో రాళ్లు వేయకు. మళ్ళీ అది మా మొహాన తొలిపోతుందేమోనని భయంగా ఉంది. ప్లీజ్ ఆంటీ, 5 నిమిషాలు కలిసి మాట్లాడి వెళ్ళిపోతాను. సరే సరే, ఇంటికి రాకు. వీధి చివర అక్కడ వెయిట్ చేయి. నేను కాసేపట్లో అక్కడికి వస్తాను. సరే ఆంటీ.